అసెంబ్లీకి రావడం రాకపోవడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క స్వవిషయం. ఇకపోతే ఇది సభ్యత్వం రద్దు ఉండడం ఉంచకపోవడం కూటమి ప్రభుత్వం మాటలు అవన్నిటికీ న్యాయస్థానాలు ఉన్నాయి. పార్లమెంట్లో దానికి ఒక చట్టం ఉంది. చట్ట ప్రకారం నిర్ణయాలు ఎలా ఉంటాయో అవన్నీ చూసుకుంటారు. ఇక ఈ పార్టీలు వీళ్ళు సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో మాట్లాడటం వీటన్నిటికీ మనం సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు మేము ఒకటే అంటున్నాం. గడిచిన శాసనసభ సమావేశాల్లో కూటమి ప్రభుత్వ సభ్యులే 164 మంది ఉన్నారు. 164 మంది అందరూ మాట్లాడారా? 164 మందికి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న సభ్యులకే సరైన అవకాశం, ప్రజల సమస్యల గురించి మాట్లాడే అవకాశం ప్రభుత్వం వాళ్ళ సభ్యులకే వాళ్ళు ఇవ్వలేనప్పుడు ఒక ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంత సమయం ఇస్తారు ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికి? ఎంత సమయం ఇచ్చినా మాట్లాడాలి కదా సార్. అసలు ప్రజల పక్షాన మాట్లాడాలంటే మీరు సమయం ఇవ్వాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిపక్షం మాది. మిగతా పార్టీలన్నీ కూటమి పార్టీలు. ఏకైక ప్రతిపక్షం మీరు విపక్షం అంటారు, మేము ప్రతిపక్షం అంటాం. అసలు ప్రతిపక్షంగా మాట్లాడే అవకాశం మీరు గనక సరిగ్గా ప్రజా సమస్యల గురించి చర్చించాలని అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే, ప్రజా సమస్యలు మీరు తీర్చేవాళ్ళు అయితే, ప్రజల సమస్యల గురించి మీరు పట్టించుకునే వాళ్ళు అయితే, మీరు హోదా ఇచ్చి ప్రశ్నోత్తరాల సమయంలో మా క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి మాకు తగిన సమయం కేటాయిస్తే మేము ఖచ్చితంగా ప్రజల తరపున ఉండి మాట్లాడటానికి అది శాసనసభ సమావేశాలకి ఒక అర్థం ఉంటుంది. మీరు ముందుగానే చెప్తున్నారు ప్రతిపక్ష హోదా మేము ఇవ్వము అని చెప్తున్నారు. అర్హత ఉందా లేదా అనేది మేము న్యాయస్థానాలకు వెళ్ళాం, కోర్టులు తేలుస్తాయి. మీరు ముందుగానే ఏం చెప్తున్నారు? అర్హత ఉంటే న్యాయస్థానాలు తేలిస్తే ఇస్తాము, మీరైతే రండి అని అనట్ల కూటమి ప్రభుత్వం. అసలు మీకు లేదంటున్నారు. అర్హత ఉండాలంటే ఎంతమంది ఎమ్మెల్యేలు గెలవాలి? మీరు చెప్పండి, మీకున్న రాజకీయ అనుభవం మీద చెప్పండి, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి? అనేక రకాల అంశాలతో కూడుకున్న విషయం ఇది. ప్రతిపక్షంగా వేరే పార్టీలు ఉండి ఈ పార్టీ కంటే వాళ్ళకి సభ్యులు ఎక్కువ ఉన్నప్పుడు, ఈ పార్టీ కంటే వాళ్ళకి ఓటు శాతం ఎక్కువ ఉన్నప్పుడు వేరే వాళ్ళకి అవకాశం ఉండొచ్చు. అసలు ప్రతిపక్ష పార్టీలే వేరే పార్టీలు లేవు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీలో ఏకైక పార్టీగా మాదే ఉంది. మాకు 42% ఓటు బ్యాంక్ ఉంది. 42% ఓటు బ్యాంక్ ఉంది. ఎమ్మెల్సీలు కావచ్చు, పార్లమెంటు సభ్యులు కావచ్చు, ఈ శాసనసభ సభ్యులు కావచ్చు, మాకున్న అర్హతలు మాకున్నాయి. ఆ అర్హతలను నిర్ణయించేది ఒక రాజకీయ పార్టీలు, వ్యతిరేక ప్రభుత్వాలు వీళ్ళు కాదు. దానికి పార్లమెంట్లో చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, వాళ్ళు నిర్ణయిస్తారు. అప్పటి వరకు మీరు శాసనసభ్యులకి అవకాశం ఎంత ఉందో అంత ఇస్తామంటున్నారు. అసలు మీ సొంత పార్టీ శాసనసభ్యులకే, సొంత కూటమిలో శాసనసభ్యులకే మీరు మాట్లాడే అవకాశం ఇవ్వలేనప్పుడు, సంపూర్ణంగా ప్రజా సమస్యల గురించి చర్చించలేనప్పుడు మేము అక్కడికి వచ్చి అక్కడ సమయాన్ని వృధా చేసుకునే కంటే ప్రజల్లోకి వెళ్ళి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలతో మేము ప్రతి సమస్యని ఎత్తి చూపిస్తున్నాం. మేము ఎత్తి చూపించబట్టే కదా రైతుల సమస్యల గురించి మేము ఎత్తి చూపించబట్టే కదా. ఒక మాట, చట్టసభల్లో సమస్యలు పరిష్కారం అవుతాయనే కదా చట్టసభలు నిర్వహించేదంత ఖర్చు పెట్టి. ఇప్పుడు ఆ చట్టసభల్లోనే మీ పార్టిసిపేట్ లేనప్పుడు ఇంక ఎక్కడ మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినా ఉపయోగం ఏంటంటున్నాను నేను. మేము చట్టసభల్లో ప్రజా సమస్యలు పరిష్కరించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంటే ప్రశ్నించే అర్హత ఇస్తే, ప్రశ్నించే అవకాశం ఇస్తే, ప్రశ్నించే సమయం ఇస్తే ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తామనే చెప్తున్నాం. మీరు ఉండకుండా మీరు ఎలా తెలుస్తుంది? ఉంటే కదా ఒకసారి ఎలా తెలుస్తుంది? ఒక సెషన్ చూస్తే కదా మీకు అర్థమైంది. అదే చెప్తాను. ఒక సెషన్ చూడటానికి ఆల్రెడీ 2 సెషన్స్ జరిగి 3వ సెషన్స్కి వచ్చినప్పుడు మొదటి సెషన్లో, 2వ సెషన్లో వాళ్ళకున్న 164 మందికే వాళ్ళు అవకాశం ఇవ్వాల. ఇంకా మాకేమిస్తారు అనుకుంటున్నారు? వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళ ఉపయోగం లేదు కదా. ప్రతిపక్షాలకు కూడా ఉంటే దానికి కొంచెం సమయం ఇచ్చేవారు కదా. నేనేమంటానంటే
వంకలు సాకులు వెతుకుతున్నారు. పరిపాలించడం చేతగాక, ప్రజా సమస్యలు తీర్చడం చేతగాక, ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం చేతగాక, ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక, మేనిఫెస్టోను అమలు జరపడం చేతగాక, సంపద సృష్టిస్తామని చెప్పేసి 6 నెలల్లోనే 1,00,000 కోట్లు అప్పు చేసి, ఇవన్నీ మనం చూసుకుంటున్నప్పుడు వాళ్ళల్లో వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అసలు మీటింగ్ శాఖాపరమైన రివ్యూ నిర్వహించక ఎన్నాళ్ళు అవుతుంది? ఆయన ప్రజా సమస్యల గురించి పట్టించుకోక ఎన్నాళ్ళు అవుతుంది? రాష్ట్రంలో ఆడబిడ్డల మాన ప్రాణాలకి ఇంతవరకు అదుపు లేదు. నిన్న కూడా తునిలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది. మరి రైతులు మిర్చి ధరల గురించి మేమే మాట్లాడుతున్నాం. ఉద్యోగులకు ఇచ్చిన మాట, నిరుద్యోగులకు ఇచ్చిన మాట, నిన్న ఏం జరిగింది మనం చూసాం. ధర్నాలు, ఒక పక్క ధర్నాలు, రాస్తారోకోలు, వాళ్ళు దీక్షలు చేస్తుంటే మన లోకేష్ బాబు గారు షార్జా పోయి క్రికెట్ చూస్తున్నారు. ప్రజా సమస్యల గురించి పట్టించుకునే నిబద్ధత, కట్టుబాటు, వాళ్ళకున్న బాధ్యత ఏముంది? బాధ్యత వాళ్ళు ప్రజలు పరిపాలిస్తే అసలు మేము రావాల్సిన అవసరం లేదు, ప్రశ్నించాల్సిన అవసరం లేదు. మీరు చేయండి, మీకు ప్రజలు అధికారం ఇచ్చారంటున్నారు కదా, మీరు ప్రజలే మీకు మ్యాండేట్ ఇచ్చారంటున్నారు కదా, మీరు సమస్యలు లేకుండా పరిపాలిస్తే అసలు మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వంలో సమస్యలు అన్ని పరిష్కరించే పరిపాలన చేశారు మీరు. ఇక్కడ ఏమవుతుందంటే, ఎక్కడ ప్రతిపక్షం మాట్లాడినా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అని గత ప్రభుత్వం గురించే మాట్లాడుతూ జగన్నామ స్మరణ చేయటమే వీళ్ళ ఇదైపోయింది. మేమేమంటామంటే, మేము గతంలో ఏం చేశామనేది మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు టేబుల్తో సహా జీడిపి విషయంలో కావచ్చు, జిఎస్టీ విషయంలో కావచ్చు, స్థూల పెట్టుబడుల విషయంలో కావచ్చు, నికర ఆదాయం విషయంలో కావచ్చు, మేము అమలు జరిపిన పథకాల విషయంలో కావచ్చు, ఒక టేబుల్ వేసి బడ్జెట్ విషయంలో ఒక పూర్తిగా మేము ప్రొజెక్ట్ చేసాం. మీకు దమ్ముంటే, మీరేదో బయట ప్రెస్ మీట్లలో వ్యవస్థలను నాశనం చేశారు అని చెప్పేసి బయట తప్పుడు లెక్కలు చెప్పటం, అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు చెప్పటం, మళ్ళీ అసెంబ్లీలోకి వచ్చేసరికి వేరే ప్రొజెక్ట్ చేయటం, వైట్ పేపర్స్ ఏమో ఇంకో రకంగా రిలీజ్ చేయటం, గవర్నర్ ప్రసంగంలోనే ఇంకొక రకంగా చెప్పటం, కేంద్ర మినిస్టర్లేమో అప్పుల విషయంలో ఇంకొక రకంగా చెప్పటం, ఇవన్నీ అక్కర్లేకుండా చంద్రబాబు నాయుడు గారికి నిబద్ధత ఉంటే గత ప్రభుత్వంలో ఏ వ్యవస్థల్లో అన్యాయం జరిగింది, ఏ వ్యవస్థలో అరాచకం జరిగింది అనేది మీరు శాసనసభ సాక్షిగా ఒక డెమో వేసి పూర్తిగా ఒక టేబుల్ లెవెల్లో మీరుగో జిఎస్టీ గత ప్రభుత్వంలో ఇంత ఉంది, ఈ ప్రభుత్వంలో ఇంత పెరిగింది, గత ప్రభుత్వంలో జీడిపి ఇంత ఉంది, ఈ ప్రభుత్వంలో ఇంత పెరిగింది, శాసనసభ సాక్షిగా చెప్పండి. అదే క్వశ్చన్ మీరు అక్కడికి వెళ్ళి అడగొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇది ఎట్లుందంటే, ఈ రాష్ట్రంలో చెప్తున్నా కొట్టినట్టుగా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్తారు కాబట్టి దానికి జగన్మోహన్ రెడ్డి గారి మొహం తెల్లబోవాలి కాబట్టి ఆయన రాడు. నేను అడుగుతాను, చెప్పండి సార్, కంటిన్యూ చేయండి. ఇక్కడ అసెంబ్లీలో మేము అసెంబ్లీలోకి రావాలని, అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలని మాకుంది. ఒక ప్రతిపక్ష హోదా మాకు తేలుతుంది. నేను గౌరవ న్యాయస్థానాలను మేము గౌరవిస్తున్నాం, న్యాయస్థానాల్లో ఉన్నాం, న్యాయస్థానాల్లో గౌరవం వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. లేదు, ప్రశ్నించే అవకాశం మీరు ఇస్తారా? ప్రతిపక్ష హోదా ఇచ్చేసి మమ్మల్ని పిలిచి చూడండి, మా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పి చూడండి. మా ప్రశ్నలకి సమాధానం నుంచి తప్పించుకోవడం కోసమే మా జగన్మోహన్ రెడ్డి గారు వేసే ప్రశ్నలకి, మా పార్టీ వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక భయపడి హోదా ఇవ్వట్లేదు.